కిషోర్ అన్న మీరు నిజంగా ఫార్ములా ఈ రేస్ గురించి అసలు ఎట్లా చూస్తారు ఈ కేసుని అంత? ఎందుకంటే ఆల్రెడీ విచారణ చేసిర్రు, ఇక అంతా అయిపోయింది అనుకున్న విషయంలో మళ్ళొకసారి తెర మీదకి ఎక్కించారు. ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ తప్పని చెప్పి కూడా వార్తలు బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అసలు ఈ కేసే డైవర్షన్ కోసం పెట్టిన కేసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చమని కేటీఆర్ గారు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో ఒకసారి ఏసీబీ కేసు అందిస్తాడు, ఒకసారి ఇంకో కాళేశ్వరం కేసు అందిస్తాడు, ఇంకోసారి ఇంకొక కేసు. కేవలం ఆయన తన యొక్క ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కోసము చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు మేము ప్రభుత్వం నుండి డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళు మాకు డబ్బులు ముట్టాయని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఎక్కడ ఉంది అవినీతి? ఏడా జరిగింది? కాబట్టి ఏదో కొండందవి ఎలకను బట్టే విధంగా దానిలో జరిగిన చిన్న లోపాన్ని పట్టుకొని మొత్తం అదైందని, దీన్ని డైవర్షన్ అయింది లేకపోతే అవినీతి జరిగిందని కానీ ఓన్లీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి దొంగగా జైలు జీవితం అనుభవించాడు. కాబట్టి నేను జైలు పోయినా కాబట్టి కతిమూలందరినీ కూడా జైలు పంపాలన్న ఒక కక్షపూరితమైన విధానంతో ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా దీన్ని అవలంబిస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. కేటీఆర్ గారు ఎంతో కృషి చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటే కూడా హైదరాబాద్ నగరానికి ఈ కార్ రేసును తీసుకొచ్చిండు. దానివల్ల ప్రపంచం యొక్క పెట్టుబడులన్నిటిని ఆకర్షించి దాదాపు హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ 700 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. కానీ రేవంత్ రెడ్డి ఒకే ఒక కక్షపూరితమైన దాంతో ఈరోజు ఈ కేసును బయట తీస్తున్నారు. ప్రతి సందర్భంలో అరెస్ట్ చేస్తున్నారు, ఇక రేపు అరెస్ట్ అవుతాడు, ఇవాళ అరెస్ట్ అవుతాడు, రాత్రికి అరెస్ట్ అవుతాడు అనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ను తన యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఈ అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఈ యొక్క అరెస్టుల దానికి ఈ నోటీసులకు భయపడేది లేదు. తప్పకుండా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ గారు తప్పకుండా సరైన సమాధానాలు చెప్తారు. తను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మాకు నమ్మకం ఉంది. అయితే ఈడీ ఛార్జ్ షీట్లో మన నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు యాడ్ అయింది. దానికి ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి వార్త కూడా బయటికి రావట్లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేంటో తెలంగాణ సమాజం కావచ్చు, ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇవన్నీ ఈ సంస్థలన్నీ ఎందుకు మాట్లాడట్లేవు? ఇప్పుడు తెలంగాణ దేశమంతానేమో కాంగ్రెస్ బీజేపీ పోటీ వాళ్ళు ఫైటింగ్ నడుస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కడైపోయింది. రేవంత్ రెడ్డి ఏమన్నంటే నేను చదువుకున్నది నా స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ అంటుండు. కాబట్టి దీంట్లోనే అర్థమైపోయింది ఈ బీజేపీ చోటపై మా యొక్క నరేంద్ర మోడీ పెద్దన్న అని చెప్తుండు. కాబట్టి ఈ ఈడీ కేసు కానీ, సిబిఐ కేసులు కానీ, లేకపోతే ఇంకో ఐటీ కేసులు కానీ, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికాడ మస్తు నోట్ల కట్టాలు దొరికాయని చెప్పి మీడియా విపరీతంగా కోడే కూర్చుంది. కానీ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక కేసు కానీ ఒకటి బయటికి రాలేదు. అంటే ఇరు వర్గాలు ఒప్పుకున్నాయి, ఇచ్చింది మేమే ఇచ్చినాం, మాకు ముట్టినాయి అని చెప్పి అటు ఆ సంస్థ ఒప్పుకున్నా కూడా ఇంకా ఏసీబీ ఎందుకు విచారిస్తా ఉన్నది? అంటే ఏసీబీ ఒక నిర్ణయానికి ఎందుకు రావట్లేకపోతాను? అంటే ఏసీబీ పాపం వాళ్లకు స్వయం ప్రతిపత్తి లేదు, స్వయంగా ఎంక్వైరీ చేసే అధికారం లేదు. రేవంత్ రెడ్డి కాంచి ఏది వస్తే అది ఈ రోజు నోటీస్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి నోటీస్ ఈ రోజు కూడా ఇప్పుడు విచారణ అవుతుంది కదా, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తుంది, లేదు ఇలా వదిలిపెట్టండి ఇప్పుడు వదిలిపెట్టానని వదిలిపెడుతుంది. కాబట్టి ఏసీబీ అనేది స్వయం ప్రతిపత్తి లేకుండా వారు స్వయంగా చేయట్లేరు. కేవలం రేవంత్ రెడ్డి కాంచి ఏదైతే డైరెక్షన్ వస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారము చేస్తుంది, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఒకటే కేవలం కక్షపూరితమైన, తను అరెస్టు చేసి తను దొంగగా దొరికింది కాబట్టి ఆ కక్షపూరిత దాన్ని తీసుకోవడం కోసము ఈ యొక్క కేసు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.